హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేసుకుందాం. దానికి ముందుగా చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని గిన్నెలో బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, సాల్ట్, కారం, పసుపు, పుదీనా, కొత్తిమీర, ధనియాల పొడి, చికెన్ మసాలా, పెరుగు, నిమ్మకాయలు 2 నిమ్మకాయలు పిండుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఒక 10 నిమిషాలు మొత్తం కలిసేలాగా ఒక 10 నిమిషాలు కలపాలి. కలిపి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ కొంచెం, నెయ్యి కొంచెం వేసుకొని అవి వేడెక్కినాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ గిన్నెలో వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని చికెన్లోంచి వాటర్ వచ్చేదాకా ఉడకనియ్యాలి. వాటర్ అన్ని బయటకు వచ్చేదాకా చికెన్ ఉడకనిచ్చి పక్కన ఇంకొక గిన్నెలో రైస్కి కావాల్సినన్ని వాటర్ పెట్టుకొని బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసుకొని నీళ్ళు మరగనిచ్చినాక రైస్ వేసుకోవాలి. రైస్ ఒక 50% ఉడకనివ్వాలి. మనం తుంచితే 2 ముక్కలు అయ్యేటట్టుగా ఉంటే సరిపోతుంది. అప్పుడే చికెన్ నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసిద్ది. రైస్ అయినాక రైస్ తీసి బిర్యానీలో వేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకొని కొంచెం నెయ్యి వేసి స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టకుండా ప్యాన్ పెట్టి ప్యాన్ మీద గిన్నె పెట్టి గిన్నె మీద ఏదైనా బరువు పెట్టండి, ఆవిరి బయటికి వెళ్ళకుండా. ఇలా చేసి చూడండి, పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.